పెద్దమ్మ చనిపోవడానికి కారణం ఇందుమతి జీవన అని నిజాన్ని బయట పెట్టేసిన అలేఖ్య. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇక పద్మమ్మ అయితే నిజం చెప్పేయాలని నిర్ణయించుకుంటుంది. ఉదయాన్నే ఆయన రాగానే ఈ నిజాన్ని చెప్పేయాలి అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ నిద్రపోయిన తర్వాత ఇందుమతి జీవన అయితే ఈరోజు మనం ఎవరూ చూడకముందే ఈ పద్మమ్మని చంపేయాలి. చంపకపోతే మన నిజ నిజాలన్నీ బయటపడిపోతాయి. ఈ నిజం కనుక బయటపడింది అంటే మనిద్దరం గుడిమెట్ల మీద అడుక్కు తినవలసిందే అంటూ ఇందుమతి అయితే అంటూ ఉండగా, అవును పెద్దమ్మ, నిజమే, నిజంగానే ఆ పద్మమ్మని లేకుండా చేస్తేనే మనం అనుకున్నది నెరవేరుతుంది అంటూ ఇందుమతి జీవన ఇద్దరూ కూడా పద్మమ్మ నిద్రపోయిన తర్వాత లోపలికైతే వస్తారు. ఇక పద్మమ్మకి ఊపిరాడకుండా చేసి పద్మమ్మనైతే చంపేసి వెళ్ళిపోతారు. అప్పుడే ఇందుమతి జీవన ఇద్దరూ కూడా అమ్మయ్య, నిజం తెలిసిన ఒక సంఖ్య తగ్గిపోయింది. అసలైన డేంజర్ అయిన మనిషి ఈ పద్మమ్మే. నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తుందో అని భయపడి చచ్చాను. ఇప్పుడు ఈ పద్మమ్మే చచ్చింది కాబట్టి ఇక ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నిజ నిజాలు బయటపడవు. ఇక ఈ బాధలో ఉండి ఎలాగో ఆ కుట్టి నిజాన్ని బయట పెట్టదు. ఇక సింహాద్రి కూడా భార్య పోయిన బాధలో ఇక అలా ఉండిపోతాడు. ఇక ఈ నిజాన్ని తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ పూజారి. ఈ కుట్టి మాట దాటి నిజాన్ని బయట పెట్టడం ఇక మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా మనం ఆలస్యం చేయకుండా తొందరగా ఆస్తి మన పేరుకి వచ్చేలా చేసుకోవాలి. ఆస్తి మన సొంతమైతేనే మనం సంతోషంగా బ్రతకగలము అంటూ ఇందుమతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే జీవనైతే, పెద్దమ్మ, నేను నీ కడుపును పుట్టకపోయినా నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు. ఆస్తి నాకు ఎక్కడ దక్కదో అని నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావే, ఆఖరికి హత్య కూడా చేశావు. నీ కడుపును పుట్టిన కూతురుగా నన్ను చూసుకుంటున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, వసే పిచ్చి మొహమా, నిన్ను అడ్డు పెట్టుకుంటేనే కదే ఈ ఆస్తి మొత్తం నా సొంతమయ్యేది. ఈ ఆస్తి నీ పేరుకు వచ్చిన వెంటనే నీ గతి కూడా ఆ పద్మమ్మ గతే. నిన్ను చంపేసి ఆస్తి మొత్తం నా పేరుకి వచ్చేలా చేసుకుంటాను. నేను నా కొడుకు ఆనందంగా బ్రతుకుతాము. నేను ఈ ప్లాన్తోనే నిన్ను చేరదీశాను. లేకపోతే నువ్వెన్న నా కడుపును పుట్టిన కూతురివా, నా సవితి కూతురివి, ఇది కూడా నీకు తెలియలేదు అంటూ ఇక ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే పెద్దమ్మ, మనం చంపిన విషయం మూడో కంటికి తెలియదు కాబట్టి ఏమీ తెలియనట్టు మనం సైలెంట్గా ఉండాలి. రేపు ఉదయాన్నే అరుపులు కేకులు వినిపించిన తర్వాత మనం వెళ్ళాలి అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. సరే పద, వెళ్ళి హాయిగా ప్రశాంతంగా నిద్రపోదాము అంటూ ఇక ఇందుమతి జీవన ఇద్దరూ కూడా వెళ్ళిపోతారు. ఇక ఉదయం అవ్వంగానే సూర్యనైతే డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకుని వస్తారు. అప్పుడు ఇక పద్మమ్మ అయితే కనిపించకపోయేసరికి, ఇదేంటి అమ్మ ఉదయాన్నే నిద్ర లేస్తుంది కదా, ఇప్పుడు సూర్యబాబు వచ్చేసరికి గుమ్మం దగ్గరే ఉండి హారతిచ్చి లోపలికి తీసుకువస్తుంది అనుకున్నాను, కానీ కనిపించడం లేదేంటి అని ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక సూర్య జ్యోతి ఇద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఆనంది అయితే పద్మమ్మ గురించి అయితే వస్తుంది. అప్పుడే ఇక పద్మమ్మని నిద్ర లేపుతూ ఉండగా పద్మమ్మ అయితే ఇక లెగకపోయేసరికి ఆనంది అయితే పద్మమ్మ ముక్కు దగ్గర వేలు పెట్టి చూసేసరికి ఇక శ్వాస అయితే ఆడదు. శ్రీను అంటూ ఒక్కసారిగా బోరు మరి ఏడుస్తుంది ఆనంది. ఏమైందమ్మాడి, ఏమైంది, అత్తకి ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా తను చనిపోయింది, అసలు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. ఏమో అమ్మాడి, రాత్రి కూడా నాతో చాలా బాగా మాట్లాడింది. నాకు ఇష్టమైన బూరెలు, వేటకూర అన్నీ వండి పెడతాను. ఉదయం మామొచ్చిన వెంటనే నీ కోసం అన్నీ చేసి పెడతాను. మామొచ్చిన తర్వాత నీకు ఒక విషయం చెప్తాను, అందరికీ కలిసి ఒక నిజాన్ని చెప్తాను అంటూ ఏదో చెప్పబోయింది.
ఈ లోపల చిలకమ్మ వచ్చేసరికి ఆపేసింది అంటూ ఇక చెప్తూ ఉంటాడు శ్రీను. అప్పుడే వచ్చిన సింహాద్రి కూడా చనిపోయిన పద్మమ్మని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న జ్యోతి సూర్య కూడా వచ్చి ఇక పద్మమ్మని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక జీవన ఇందుమతి కూడా ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంటారు. ఇక ఇందుమతి అయితే అయ్యో కుట్టి, నీకెంత అన్యాయం జరిగింది, నువ్వు ఒక అనాథవైని చేరదీసిన పద్మమ్మ ఈరోజు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు నిజంగానే అనాథవైపోయావు కుట్టి అంటూ నటించేస్తూ ఉంటుంది ఇందుమతి. అయితే ఇక పద్మమ్మ గురించి ఏడుస్తూ ఉంటుంది ఆనంది, అలాగే సింహాద్రి కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇక కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి శివయ్య, ఏంటిది, ఎందుకు ఇలాంటి రాతని రాస్తున్నావు, నన్ను ప్రాణంగా పెంచిన నా తల్లిని ఎందుకు దూరం చేశావు అంటూ ఇక ఆనంది అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే అలేఖ్య అయితే వస్తుంది. నేను నీకొక విషయం చెప్పాలి ఆనంది, ముందు నువ్వు నన్ను క్షమించు. నీ గురించి తెలియక నిన్ను నేను చాలా అపార్థం చేసుకున్నాను. నిన్ను అపార్థం చేసుకుని ఆదిత్య నా సొంతం అవ్వాలన్న ఒకే ఒక్క ఆశతో ఇన్ని రోజులు ఆ జీవన ఇందుమతితో చేతులు కలిపి ఎన్నో పాపాలు కుట్రలు చేశాను. ఇప్పుడు అసలు నిజం తెలుసుకున్న తర్వాత నేను ఒక దుర్మార్గులతో చేతులు కలిపి నీ విషయంలో అన్యాయం చేశాను అని అర్థమైంది. అందుకనే నీ దగ్గర అన్ని నిజాలు బయట పెట్టడానికి వచ్చాను. మీరనుకుంటున్నట్టు పెద్దమ్మ గుండి ఆగి చనిపోలేదు, పెద్దమ్మని చంపేశారు అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉండంగా, ఏంటి నువ్వు మాట్లాడేది, అమ్మని చంపేశారా, అమ్మని చంపే అంత అవసరం ఎవరికి వచ్చింది అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వే అసలైన వారసురాలివని పెద్దమ్మకి తెలుసంట కదా, ఆ నిజాన్ని బయట పెట్టేస్తుంది అని ఆ ఇందుమతి జీవన ఇద్దరూ కలిసి పెద్దమ్మని చంపేశారు. నాకు కాపాడే అవకాశం కూడా లేకపోయింది. నేను చూసేసరికి పెద్దమ్మ ఊపిరాడక చనిపోయింది. ఆ సమయంలో నేను లోపలికి వెళ్తే నన్ను కూడా చంపేసి నిజాన్ని సమాధి చేసేస్తారు అని నీకు నిజాన్ని చూపించడానికి, ఆ దుర్మార్గులకి శిక్ష పడేలా చెయ్యడానికి నేను ఈ వీడియో తీశాను అంటూ తన దగ్గరున్న వీడియోనైతే ఆనంది ముందు బయట పెడుతుంది అలేఖ్య. అంతేకాదు పెళ్లి విషయంలో కూడా కుట్ర చేసింది వాళ్ళే, నీ పేరు బయటికి వచ్చేలా చేసి ఇదంతా చేసింది నువ్వే అని అందరినీ నమ్మించి నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది కూడా వాళ్ళే అంటూ అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది అలేఖ్య. అప్పుడే ఆనంది అయితే కోపంగా లోపలికైతే వెళ్తుంది. జీవన, ఇందుమతి అంటూ అరుస్తుంది. అప్పుడే జ్యోతి అయితే ఏమైంది కుట్టి, అంత కోపంగా పిలుస్తున్నావు, ఇందుమతి గారు అంటావు కదా, ఇప్పుడేంటి అంత కోపంగా మాట్లాడుతున్నావని అడిగేసరికి ఇప్పటి వరకు దుర్మార్గులని వదిలిపెట్టాను, ఇక వదిలిపెట్టేదే లేదు అంటూ ఉండంగా వాళ్ళిద్దరూ కిందకైతే వస్తారు. ఏమైంది ఆనంది, ఎందుకు అలా నోరు పెట్టుకు అరుస్తున్నావు అంటూ జీవన్ అంటూ ఉండంగా ఆనంది అయితే కోపంగా ఇందుమతిని జీవనని జుట్టు పట్టుకుని బయటికి అయితే ఈడ్చుకుని వస్తుంది. ఏమైంది ఆనంది, ఏమైంది అంటూ జ్యోతి అయితే అడుగుతూ ఉండంగా, ఇన్ని సంవత్సరాలు నా మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నేను సహిస్తూ వచ్చాను. కానీ నన్ను కన్న తల్లిలా పెంచిన నా తల్లినే దూరం చేసిన వీళ్ళని వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక నిజాన్నైతే బయట పెడుతుంది ఆనంది. ఏంటి, పద్మమ్మని వీళ్ళు చంపారా, పద్మమ్మని వీళ్ళు చంపవలసిన అవసరం ఏంటి అంటూ అనంగానే, నేను నీ కన్నబిడ్డని, నేనే అసలైన జీవనని నిజం గనుక బయట పెడితే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని ఆ నిజం తెలుసుకున్న నా తల్లిని చంపేశారు అంటూ ఆనంది అయితే నిజాన్ని బయట పెట్టేసరికి జ్యోతి సూర్య ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మా కన్న బిడ్డవి నువ్వా, ఈ విషయం తెలుసుకున్న పద్మమ్మని వీళ్ళు చంపేశారా, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టడానికే వీల్లేదు, ఇలాంటి వాళ్ళకి బయట తిరిగే అర్హతే లేదు అంటూ జ్యోతి సూర్య ఇద్దరూ కూడా ఇందుమతి జీవనని అరెస్ట్ చేయిస్తాను.
వీళ్ళు జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా నేను చేస్తాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఆనంది, నన్ను క్షమించు, నన్ను వదిలిపెట్టేయి, నా జీవితం నాశనమైపోతుంది జైలుకి వెళ్తే అంటూ జీవన అంటూ ఉండగా, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, ఇక క్షమించను అంటూ ఆనంది అయితే జీవనకి ఇందుమతికి వార్నింగ్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.